హాయ్. ఇదైతే వివో X200కి అయితే ఒక పౌచ్ అలానే ఒక టెంపర్డ్ గ్లాస్ అయితే తీసుకున్నాం. అది కరువు టైపు, తెలిసిందే కదా. వివో X200 వచ్చేసి ఇక్కడైతే కరువు అయితే ఉంటుంది. ఇలా అయితే మీకు సైడ్కి ఆ కరువు టైప్ అయితే ఒక టెంపర్డ్ గ్లాస్ అయితే మనం ఏదైతే తీసుకుంటున్నాం. ఒకసారి ఇదైతే అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ప్రో మోడల్ కాదు, ఎందుకంటే ప్రో మోడల్కి ఓన్లీ వివో X200కి పౌచ్లు కానీ డిఫరెన్స్ ఉంటాయండి. ఇది జస్ట్ వివో X200 మాత్రమే, దానికి సంబంధించింది. చూడవచ్చు, ఇదైతే మంచి ప్రొటెక్షన్ ఉంది. ఎందుకంటే తెలిసింది కదా, ఈ గ్లాసులకైతే ఎలాంటి డ్యామేజ్ జరగకుండా అయితే ప్రొటెక్షన్ అయితే వచ్చింది. ఈ లోగో కనపడటానికి ఇక్కడ కూడా మనకి అయితే ఇవ్వడం చూస్తున్నాం. వెనకాల మంచిగా స్మూత్ ఫినిష్ ఉంది. మీకు చూడటానికి ఇదేదో ఎట్లా చెప్పాలంటే క్లాత్ టైప్ కనిపిస్తుంది కదా, క్లాత్ కాదు కానీ మంచి స్మూత్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కానీ మీకు అయితే చూడవచ్చు క్లియర్గా. బాగుంది, మంచి ప్రీమియం లుక్ అయితే వస్తుంది. ఓకే, చూడవచ్చు ఫోన్ కేసిన ఇలా కనిపిస్తుంది మీకు. బాగుంది, పట్టుకోవడానికి కూడా మంచి గ్రిప్పింగ్ అనిపిస్తుంది. ఇక్కడ ఏమన్నా పెట్టుకోవచ్చు, కేక్స్ కానీ ఏమైనా. కొంతమంది లేడీస్ బొమ్మలు పెట్టుకుంటారు కదా, పెట్టుకోవచ్చు. బాగుంది. ఇంకోటి వచ్చేసి టెంపర్ గ్లాస్ అన్నాం కదా, ఒకసారి ఓపెన్ చేద్దాం. చూడవచ్చు, ఓన్లీ వివో X200 5G మొబైల్. మీరు ప్రో తీసుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ప్రోకి వివో X200కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరైతే చూసి కొంచెం జాగ్రత్తగా అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది మీరైతే. ఇక్కడైతే ఇది గ్లాసు చూస్తున్నారు కదా, ఇదిగో. దీని తర్వాత మీరు చూసుకుంటే ఏదో స్టిక్కర్ వేసి ఉంది. ఈసారి వచ్చే గ్లాసులన్నీ చాలా డిఫరెంట్గా వస్తున్నాయండి. ఇది ఏంటో మరి, మాన్యువల్స్ అయితే కానీ మనకు అర్థం కాదు దీన్ని ఎలా ప్లేస్ చేయాలనేది. చూద్దాం. దీనికి ఇంత పెద్ద సెటప్ ఇచ్చారు, టెంపర్ గ్లాస్కి ఇంత సెటప్ చూసారు కదా. ఏంటిది ఇది? ఇది ఎలానో పని చేస్తుందండి. ఓకే, ఒకసారి చదువుదాం. దీనిలో అయితే మనకు తెలిసిందే క్లాత్ అవి ఉంటాయి కదా, తడి క్లాత్ ఉంటుంది, పొడి క్లాత్ ఉంటుంది. ఇది మనం యూవీ లైట్ అంట. ఇది యూజ్ దిస్ యూవీ లైట్ టు డ్రై. ఓహో, ఇది యూవీ లైటు. యాక్చువల్గా ఇది ఏ టైపు, సీ టైపేనా? సీ టైపే. ఇది వేస్తే లైట్లు అనేది మనం వేసిన తర్వాత అదన్నీ గ్లూ అనేది అతుక్కోవడానికి ఇలా అయితే అనాలంట. చూద్దాం, చాలా డిఫరెంట్గా ఉంది ఈ గ్లాస్ అయితే. ఇక్కడ స్టెప్ బై స్టెప్ వద్దామండి, ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. స్టెప్ బై స్టెప్ అయితే వద్దాం ఒకసారి. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. ఫస్ట్ యూవీ లైట్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోమంటుంది. ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. ఇక్కడైతే లైట్ చెక్ చేస్తున్నా, పని చేస్తుందో లేదో. గాయస్, లైట్ పని చేయట్లే గాయస్.
ఈ లైట్ అయితే పని చేయట్లా, పని చేయకపోతే ఏంటి పరిస్థితి మరి. పని చేయట్లేదు. ఒకవేళ లైట్ పని చేయకపోతే ఏంటి పరిస్థితి. గ్యాస్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది, ఇంతకుముందు నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇది వచ్చేసి గ్లూ ఉంటుందంట దీంట్లో. ఇక్కడ ఉంది మీకు, ఈ గ్లూ అయితే అంటుకుంటుంది దానికి, ఈ లోపల చూడొచ్చు. చూద్దాం, కానీ మళ్ళీ ఒకసారి కదపకూడదు, అన్నీ చేయకూడదు అంటుంది. చూద్దాం, ట్రై చేద్దాం సక్సెస్ అవుతుందా లేదనేది. ఇది రెగ్యులర్గా వేసే స్క్రీన్ గార్డ్లా కనిపించట్లేదు, కాకపోతే లైట్ పని చేయట్లేదు, అది మెయిన్. చూద్దాం. చూడొచ్చు, ఒక క్లాత్ ఉంది, మనకి డస్ట్ రిమూవ్ చేసే స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదా. ఇక్కడ గైడ్ కూడా క్లియర్గా ఉంటుంది మీకు, స్టెప్ 1 స్టెప్ 2 అనేది. ఓకే, ఫస్ట్ వచ్చేసి దీనికైతే ఒక ఫిల్మ్ ఉంది, ఫోన్తో పాటు వచ్చిన ఫిల్మ్ అయితే ఉంది, అది తీసేద్దాం. ఇది ఫోన్తో పాటు వచ్చింది ఫిల్మ్, చూసారు కదా. యాక్చువల్గా బాగా స్క్రాచెస్ పడ్డాయి, అందుకే మారుస్తున్నా, లేకుంటే దీన్నే ఉంచేవాడిని. దాని తర్వాత వెట్ క్లాత్, తడిగా ఉన్న ఒక టిష్యూ లాంటిది అయితే లోపల ఉంటుంది. ఓకే, ఫస్ట్ యాక్చువల్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దాం. ఇదేమవుతుందంటే ఇది ఫింగర్ ప్రింట్స్ టచ్ అవుతూ ఉంది. ఓకే, ఓకే, దీని తర్వాత క్లాత్ పెట్టి తొడవాలి. ఈ టైప్ ఆఫ్ గ్లాస్ నేను ఫస్ట్ టైం వేస్తున్నాను అండి. ఒక గమ్ వేసి ఆ గమ్ పైన గ్లాస్ అంటించాలంట, చాలా డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది నాకు. ఓకే, ఇది తెలిసిందే కదా. దానిపైన డస్ట్ ఏమైనా ఉంటే డస్ట్ లాగేస్తాయి. సన్న సన్న పార్టికల్స్ ఉంటాయి, ఏంటంటే మీకు బబుల్స్ ఫామ్ అవుతాయి. మీరు స్క్రీన్ గార్డ్ వేసినప్పుడు మీకు తెలుస్తుంది, సన్న బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి, చిన్న డస్ట్ ఉన్నా సరే. అందుకని ఇది పూర్తిగా అప్లై చేస్తే ఆ డస్ట్ అనేది అసలు పూర్తిగా ఏమీ లేకుండా పోతుంది. ఓకే, దీన్ని మళ్ళీ దీనికి అంటించేద్దాం. మీకు ఇక్కడ గ్లాస్ ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా, గ్లాస్ రావడమే కరువుగా వచ్చింది. మీరు చూస్తే మీకు కనిపిస్తుంది అనుకుంటా, గ్లాస్ రావడమే కరువుగా అయితే వచ్చింది. మంచి పరిణామం ఇది, ఎందుకంటే ముందు ఫ్లాట్ గ్లాస్ వేస్తే ఇక్కడ సైడ్లకి అదొక
అంత అనిపించేది కదా కరెక్ట్గా. ఇప్పుడైతే మంచిగా సెటప్ అనుకుంటా. ఓకే, ఈ గమ్ అయితే వేస్తున్నా. ఇప్పుడు లైట్ లేదు, అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. లైట్ ఖచ్చితంగా పెట్టాలంటున్నారు, మరి లేనప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. కరెక్ట్గానే వేసాను అనుకుంటున్నా. చూద్దాం. ఈ లైట్ పని చేయట్లే గాయస్. ఈ లైట్ ఇలా అంటే పెట్టాలంట, ఎట్లా ఇప్పుడు? హాయ్ గాయస్, ఇదైతే వర్క్ అవుతుంది, మీరు చూస్తున్నారు కదా, వర్క్ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా పవర్ బ్యాంక్కి రావట్లేదు, ల్యాప్టాప్కి అయితే పెట్టాను కనెక్షన్, వస్తుంది. 2 minutes దాకా అయితే ఇలా చేయాలంటే మరి చూద్దాం. ఇలా అయితే ఒక కనీసం అట్లీస్ట్ ఒక 2-3 minutes అయితే చేయాలంట, చూద్దాం. ఓకే గైస్, స్క్రీన్ గార్డ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడైతే చిన్న డ్రాప్ లాంటిది వచ్చింది, మరి ఇది ఎట్లా పోతుందో తెలియదు. చూద్దాం. ప్రస్తుతానికి అయితే సక్సెస్ అయినట్టు ఆల్మోస్ట్. ఇంకా థ్యాంక్ యూ.